మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు శివ అన్న. శివ గారు కడప జిల్లా కడప నుంచి వచ్చారు. కడప నుంచి వచ్చాను. ఓకే, అప్పాజీ డైరీ ఫామ్ లో ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేస్తారు? మీ పేరు ఒకసారి చెప్పండి. నా పేరు శివ అన్న. శివ గారు కడప జిల్లా కడప నుంచి వచ్చారు. కడప నుంచి వచ్చాను. ఓకే, అప్పాజీ డైరీ ఫామ్ లో ఎన్ని బఫెలోస్ కొనుగోలు చేస్తారు? నేను 2 కొన్నానన్న. 2 కొన్నారా? ఎప్పుడు వచ్చారన్నా? మీరు ఎప్పుడు వచ్చారు? మేము నిన్న వచ్చామన్నా. నిన్న వచ్చారు. ఓకే, ఇక్కడ ఉండడానికి అంత రూమ్స్, ఫుడ్ ఇట్లా చూసుకుంటున్నారా? బాగానే ఉందా? ఓకే, నేను నిన్న మార్నింగ్ పాలు చూసుకున్నారా? ఈరోజు మార్నింగ్ చూసుకున్నాను. ఓకే, ఇంకా కాసేపట్లో బండి వస్తుంది. నేను చూసుకున్న 2 బర్రెలను నేను తీసుకెళ్తారు. ఓకే, ఏ రేట్లో తీసుకున్నారు మీరు? ఒకటి 1,10,000 అన్న. ఇంకోటి 2,10,000. ఓకే, మొత్తం 2,20,000 అయింది. 2,20,000 2 గేదెలు కొన్నాను. ఓకే, పాల కెపాసిటీ ఎంత అని చెప్పారు? పాల కెపాసిటీ వచ్చేసి 14 చెప్పారు. ఓకే, మీరు చూసుకున్నారు కదా, ఎంత ఇచ్చినాయి? చూసుకున్నామన్నా. ఎంత ఇచ్చాయి వాళ్ళు చెప్పారు? కొన్ని దూడకు వదిలిపెట్టారు కాబట్టి తక్కువ ఇచ్చాయి. కొద్ది రోజుల తర్వాత మామూలుగా వస్తాయి, పెరుగుతాయి. ఓకే, డెలివరీ ఎన్ని రోజులు అయింది మీరు తీసుకున్న గేదెలు? మేము వారం అవుతుందని చెప్పారు. వారం అవుతుంది. ఓకే, మీరు పాలు పిండి చూసుకున్నారా? పిండుకున్నాం. మీకు ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? ఉన్నాయా? ఉన్నాయన్న. ఎన్ని ఉన్నాయి అందాదా? మా ఇంటి దగ్గర మామూలు నాటినములు 3 ఉన్నాయన్న. 3 ఉన్నాయి. కొద్ది పెద్దవి ఒక 2 తీసుకెళ్దామని వచ్చారు. ఎన్ని కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి ఎంత వస్తుంది? ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 600 వస్తుంది. 600 వస్తుంది. ఓకే, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎంత అప్పాజీ? ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 2 గేదెలు తీసుకున్నారు. కడప నుంచి వచ్చి శివగారంగా అతను రైతు వచ్చి బెస్ట్ క్వాలిటీ తీసుకున్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న రైతు. ఇలాంటి రైతు మనకి ఎప్పుడు వచ్చినా ఇలాంటి రైతు అనుభవం ఉన్న రైతు ఉంటే ఎటువంటి రైతు కూడా ఇబ్బంది పడ్డాడు. ఒక బర్రెకి ఎంత పెట్టుకోవాలో అంత రేట్లను కూడా ఇతను తీసుకున్నాడు. 1,10,000 1,10,000కి ఎక్సలెంట్ బర్రెలు తీసుకున్నాడు. మధ్యవర్తులు కూడా ఎవరు తీసారు కాకుండా వచ్చాడు కాబట్టి ఈయన నేరుగా అంటే 1,30,000కి రేటు ఉంది కాబట్టి 20,000 తగ్గించి ఇచ్చారు. రైతు మాటలో కూడా మీరే విన్నారు కదన్నా, ఆయన ఎలా కొనుగోలు చేశాడో ఏంటో అన్నీ అడిగారు. మీరు 1,10,000 అని చెప్పారు. నేను పొద్దున్న చూసుకున్నారు, సాయంత్రం చూసుకున్నారు, ఇప్పుడు చూసుకున్నారు. పాలు 6.5 ఎలాగ ఇచ్చినాయి. 7 గ్యారంటీ ఇచ్చాం. ఇలా చాలామంది రైతులకు మేము ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం అన్నా ట్రాన్స్పోర్ట్ కూడా ఒక గేదె నుంచి 2 గేదెలు తీసుకుంటే డీజిల్ నిమిత్తం 3 నుంచి 5 కానీ 10 కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా మనం ఇస్తాం. మరి మా అడ్రస్ విషయానికి వస్తే మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం. నా పేరు వచ్చి కనట అప్పాజీ డైరీ ఫామ్ అన్న. మరి రేట్ల విషయానికి వస్తే 80,000 నుంచి 1,30,000 వరకు కూడా గేదె రేటు ఉంటుంది. పాలు విషయానికి వస్తే 12 నుంచి 16, 18, 20 లీటర్లు ఇచ్చే గేదెలు 365 రోజులు కూడా 30 నుంచి 40 గేదెలు మా దగ్గర ఎప్పుడు సేల్స్ ఉంటాయన్న. ఓకే, శివ గారు మీరు నేరుగా వచ్చారా లేకపోతే ఎవరు మధ్యలో ఎవరైనా వచ్చారా? నేను యూట్యూబ్ లో చూసి నేరుగా ఇక్కడికి వచ్చాను. రాజమండ్రి నుంచి బస్ స్టాండ్కి వచ్చాను. ఓకే, బస్ స్టాండ్ లో దిగి అప్పాజన్న కాల్ చేస్తే అన్న వచ్చి రిసీవ్ చేసుకున్నాను. నన్ను రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. ఓకే, వాళ్ళు రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి చూసుకునే విధానం అంత బాగానే ఉందా? ఫుడ్ విషయంలో కానీ లేకపోతే పాలు మీరు చూసుకునేటప్పుడు ఏదైనా ఇబ్బంది పెట్టడం ఏం లేదు, అంత బాగానే ఉంది. ఓకే, ఎంత రేట్ ఎంత చెప్పారు? ఎంత తగ్గించారు మీకు ఒక గేదె మీద? మామూలు 1,30,000 చెప్పారన్న. ఓకే, లేదన్నా మామూలుగా నేను చూసుకొని మాట్లాడుకుని 1,10,000 ఫైనల్ చేసుకున్నాను. ఒక గేదె 1,10,000. ఇంకో గేదె కూడా అలాగే 1,10,000 ఫైనల్ చేసుకున్నాను. మీరే మాట్లాడుకున్నారు, మీకు అవగాహన ఉంది కాబట్టి వచ్చి నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఎంత లీటర్ పాలు ఎంత సేల్ చేస్తున్నారు? మామూలుగా కేంద్రానికి వెళ్తే 65 వెళ్తున్నాయన్న. మామూలుగా వాడికలకు పోసుకుంటే 70-75 ఏరియాని బట్టి ఉంటున్నాయి. ఏరియాని బట్టి. మీరు ఇది వరకు ఏం చేసేవారు? ఇప్పుడు ఏమైనా జాబ్ చేస్తున్నారా? మామూలుగా జాబ్ ఏం లేదు, మామూలుగా నేను వ్యవసాయం చేసుకుంటున్నాను. ఓకే, ఓన్ ల్యాండ్ ఉందా? ఓన్ ల్యాండ్, షెడ్ 2 ఎకరాలు ఉంది. మామూలుగా షెడ్ అంతా బాగుంది. ఓకే, గ్రాస్ ఏం వేస్తారు? మామూలుగా సొప్ప వేసుకున్నామన్న. ఇంకా ఉరిగడ్డి మామూలుగా అంతే వేస్తాను. ఓకే, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాక దానా చెప్పారా? అప్పాజీ చెప్పారా మీరు? దానా ఎలాంటి దానా ఏమని చెప్పారు? ఇంటి దగ్గర మరి వాళ్ళ దగ్గర ఏం దాన ఉన్నదో ఆ దాన పెట్టుకుంటారు. 2 కిలోలు పెట్టుకుంటే ఇబ్బంది ఏం పడదన్న. 2 కేజీలు ఉదయం 2 కేజీలు సాయంకాలం 2 కేజీలు ఇస్తే నమ్మకంగా పాలు పిండుతుంది. ఓకే, దానా అయితే మీరు అక్కడ చూసుకుంటారా? మరి ఇక్కడ చూస్తారా? అక్కడ చూసుకుంటాం. వీళ్ళు వేసే దానా చూసారా? ఎట్లా దానా ఎంత వేస్తున్నారు? కంటిన్యూ చేసుకుంటాము. అదే కంటిన్యూ కొంచెం బెటర్ గా పాలు కావాలంటే బెటర్ గా దానా వేసుకోవాలి. ఓకే, బేరం 100 రూపాయలతో బేరం చేసుకున్నాడు అన్న. 100 రూపాయలు ఇచ్చి చూసుకున్నారా? పాలు చూసుకున్నారా? ఫస్ట్ 100 రూపాయలు ఇచ్చాను. మామూలుగా మిగతా డబ్బులు తర్వాత 2,000 ఇచ్చారు, తర్వాత 20,000 ఇచ్చారు, తర్వాత అలా ఇచ్చారు అన్నమాట.
ముందు అంటే 100 రూపాయలు ఇచ్చారు. అంటే ఇక వాళ్ళకి పాలు చూసుకొని నమ్మకం వచ్చిన తర్వాతకి అమౌంట్ పేమెంట్ మొత్తం ఇవ్వాలి. ఒకేసారి 10,000 20,000 అయితే ఇవ్వకూడదు. ఇవ్వకూడదండి. 100 రూపాయలతో 100 రూపాయలు ఇచ్చి అయితే బజార్ ఇచ్చి మీరు చూసుకోవాలి పాలు. వాళ్ళు చెప్పినట్టు పాలు ఇస్తున్నాయి లేదా చూసుకున్న తర్వాతనే రైతులు అయితే ఇక్కడ గేదెలు కొనుగోలు చేయమని చెప్పి అప్పాజీ అయితే మనకి వాళ్ళ ఫామ్ నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. అప్పాజీ ఒక్కసారి మీ కాంటాక్ట్ నెంబర్ ఒకసారి చెప్పండి. నా నెంబర్ వచ్చానా, నా పేరు కనట అప్పాజీ. నా ఫోన్ నెంబర్ మీకు ఎవరికైనా ముర్రా గేదెలు కావాల్సి వస్తే 9346082188. ఓకే, థ్యాంక్ యూ అప్పాజీ. ఓకే అండి.